శుభోదయం. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. ముఖ్యంగా క్రైస్తవులు బూతులు మాట్లాడవచ్చా అనే అంశంపై కొన్ని ప్రాముఖ్యమైన బైబిల్ ఆధారంతో కొన్ని సూచనలు ఇవ్వటం జరిగింది. కొంచెం సమయం వెచ్చించి వినడానికి ప్రయత్నం చేయండి. క్రైస్తవ భక్తి చేస్తున్న వారి నోట బూతులు, అపవిత్రమైన మాటలు, అవమానకరమైన మాటలు రావడం బైబిల్ బోధన ప్రకారం తగదు. ఎందుకంటే భక్తి అనేవి కేవలం ప్రార్థన, పాటలు, సంఘానికి వెళ్ళడం మాత్రమే కాదు. మన మాటలు, ప్రవర్తన, ఆలోచనలు కూడా దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి. 1. నోటి మాట మన హృదయాన్ని చూపిస్తుంది. హృదయ సమృద్ధి చేత నోరు మాటలాడును. మత్తయి 12:34. మన నోట బయటికి వచ్చేది మనలో ఉన్నదే. కోపం ఉంటే కోపపు మాటలు వస్తాయి. అసూయ ఉంటే చేదు మాటలు వస్తాయి. పవిత్రత ఉంటే కృపగల మాటలు వస్తాయి. అందుకే నోటిని మార్చాలంటే ముందు హృదయం మారాలి. 2. క్రైస్తవుని మాటలు ఇతరులకు కృపనివ్వాలి. చెడైన మాట ఏదియూ మీ నోట నుండి రాకూడదు. అవసరమును బట్టి క్షేమకరమైనదే మాటలాడుడి. ఎఫెసీయులకు 4:29. క్రైస్తవుని మాటలు ఇలా ఉండాలి: ప్రోత్సహించే మాటలు, ఆదరించే మాటలు, సత్యమైన మాటలు, మృదువైన మాటలు. బూతులు, అవమానాలు, తిట్లు ఇవి ఎదుటివారిని గాయపరుస్తాయి. 3. నాలుక చిన్నదైనా గొప్ప నష్టం చేస్తుంది. నాలుక అగ్ని వంటిది. యాకోబు 3:6. కుటుంబాలు విడిపాట వల్ల కుటుంబాలు విడిపోవచ్చు, స్నేహాలు పాడవచ్చు, సేవకు అడ్డంకి రావచ్చు, సాక్ష్యం చెడిపోవచ్చు. కాబట్టి మాటల విషయంలో జాగ్రత్త చాలా అవసరం. 4. దేవుని స్తుతిస్తూ బూతులు మాట్లాడటం విరుద్ధం. ఒకే నోటితో స్తుతియు శాపమును చేయుట తగదు. యాకోబు 3:10. ఆదివారం దేవుని స్తుతించి మిగతా రోజుల్లో బూతులు మాట్లాడితే అది ఆత్మీయంగా సరైన జీవితం కాదు. 5. కోప సమయములో ఎక్కువగా తప్పులు జరుగుతాయి. చాలామంది అలవాటుగా కాదు, కోపములో బూతులు మాట్లాడతారు. అందుకే బైబిల్ చెబుతుంది, కోపపరుడు గాని పాపము చేయకుడి. ఎఫెసీయులకు 4:26. కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించవద్దు. మౌనంగా ఉండండి, ప్రార్థించండి. అక్కడి నుండి కొద్దిసేపు దూరంగా ఉండండి. 6. మన మాటలకు కూడా తీర్పు ఉంటుంది. మనుష్యులు పలికిన ప్రతి వ్యర్థమైన మాటకు తీర్పు దినమున లెక్క చెప్పుదురు. మత్తయి 12:36. దేవుడు మన క్రియలకే కాదు, మాటలకు విలువ ఇస్తాడు. 7. నోటి పవిత్రత ఆత్మీయ ఎదుగుదలకు గుర్తు. ఒక భక్తుడు ఇలా ప్రార్థించాలి: యెహోవా, నా నోటికి కావలి పెట్టుము. కీర్తనలు 141. 3. నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అనుకూలముగా నుండునుగాక. కీర్తనలు 19:14. ఆమేన్. ఆమేన్.